నా దగ్గర ఈ చీర ఉందండి, కొత్త చీర. ఇది కట్టుకోవాలి, దీనికి ఫాల్ కుట్టుకోవాలని చూస్తే నా దగ్గర ఉన్న ఫాల్స్ అన్నిట్లో మెరూన్ ఉందేమో అని చూశానండి. అసలు మెరూన్ కలర్ లేదు, ఏం చేయాలో తోచలేదు. అప్పుడు నాకు ఒక ఐడియా వచ్చిందండి. ఏంటో చెప్పనండి. నేను లంగా కుట్టానండి. ఆ లంగాలో ఈ క్లాత్ మిగిలిందండి. ఇదిగో చూసారు, ఇక్కడ కూడా ఇది వచ్చింది. ఇలా అనమాట, ఇంత పొడుగున క్లాత్ మిగిలింది. దీంతో ఫాల్ కుట్టేస్తే ఎలా ఉంటుంది అని ఈ చీర మీద పెట్టి చూస్తే కరెక్ట్ మ్యాచింగ్ అండి. చూసారా ఎంత కరెక్ట్గా మ్యాచ్ అయిందో. ఇప్పుడు ఈ చీరకి ఈ వేస్ట్ క్లాత్తో ఫాల్ తయారు చేసుకుందామండి మనం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వేస్ట్ క్లాత్తో ఫాల్ కుట్టడం ఎలాగో తెలుసుకోవడం ఈ వీడియో. ఇది డబుల్ ఫోల్డ్ చేశానండి క్లాత్, ఎల్ స్కేల్ సహాయంతో ఇలా గీత కొట్టుకున్నాను. ఇప్పుడు మనం ఇది కట్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఈ క్లాత్ని కట్ చేసుకుందామండి. ఎక్స్ట్రా ఉన్నది ఏది వేస్ట్ పోనివ్వకూడదండి. చాలా చివరి వరకు పెట్టి కొలిచాను, చూసారా ఎల్ స్కేల్తో. ఆ వేస్ట్ క్లాత్ చిన్న పీసులే వస్తాయండి, పెద్దగా మనకేం వేస్ట్ పోదు. అలా వేస్ట్ పోకుండా కూడా కట్ చేసుకోవచ్చు. చూసారా, ఇలా కట్ చేసుకున్న తర్వాత ఆ పీసులన్నీ తీసేస్తే చక్కగా మనకి నీట్గా వచ్చేసింది. చూసారా అండి, ఇదిగోండి నా దగ్గర ఉన్న ఫాల్ తీసుకున్నానండి. ఇది 2 మీటర్ల పొడవు ఉందన్నమాట. ఇప్పుడు ఇది 2 మీటర్ల పొడవు ఉంది. ఇదే పొడవు వచ్చేటట్టు మనం దీని వెడల్పు వచ్చేటట్టు మనం ఇప్పుడు ఫాల్ కట్ చేసుకుందాం. ఈ అంచులు రావాలి కదండి, ఇటువైపు అంచుకు కొంచెం, ఇటువైపు అంచుకు కొంచెం వదిలేసి మనం ఈ ఫాల్ పెట్టి కట్ చేసేసుకోవచ్చండి. చూసారా, ఇలా పొడవునా కానీ ఇలా ఫాల్ పెట్టేసి అంచు మనం కుట్టుకోవడం కాబట్టి అంత సన్నగా రాదు కాబట్టి కొద్దిగా వెడల్పే ఉంచుదామండి, నష్టమే ఉంది. తర్వాత ఈ క్లాత్లో కొంచెం వెడల్పే వస్తుందండి ఫాల్ కూడా. అలా మనం ఇది పెట్టుకుని కట్ చేసుకుందాం. రెండు వైపులా అంచుల కోసం ఈ మాత్రం ఉంచానండి నేను. ఇక్కడ ఇటుపక్క అంచు కోసం అలా ఉంచాను కదండి, ఇటుపక్క కూడా మనం కొద్దిగా ఉంచి కట్ చేసుకుందాం. చూసారా, ఇలా పెట్టుకుని ఒకే వెడల్పు వచ్చేటట్టుగా, అంటే మనం 2 వైపులా అంచులు మడుచుకోవాలి కదండి, అందుకోసం అనమాట. ఫాల్ కుట్టేవాళ్ళు అయితే చాలా సన్నగా వేస్తారు. మనం కుట్టుకునేదే కాబట్టి మనం కొంచెం వెడల్పు వేసుకున్నా పర్వాలేదండి. ఇప్పుడు చూసారా, ఇంత ముక్క వచ్చేసింది. ఇదే వెడల్పుతో ఇంకో ముక్క కట్ చేసుకుందాం. అంటే మనం గబుక్కున్న షాప్కి వెళ్ళలేకపోయామనుకోండి, ఇలా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా 2 ముక్కలు కట్ చేశానండి. ఈ ముక్క కొంచెం అతుకొస్తుందండి, ఏమవుతుంది మనకు అతుకొస్తే, ఇదో ముక్క కట్ చేశానండి. కట్ చేస్తే ఇంత పొడవు తగ్గిందనమాట. ఆ పొడవుకు కూడా మనం ఈ ముక్క పెట్టుకుని కట్ చేసేసుకోవచ్చు. కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోవాలండి. ఇలా పెట్టుకుని మనం కట్ చేసేసుకోవాలి. క్లాత్తో పెట్టేసుకుని మనం ఇలా కట్ చేసుకుంటే ఇప్పుడు మనకి ఈ ముక్క, తర్వాత ఈ చిన్న ముక్క, ఇదే అండి. ఈ 3 అంటే 2 అతుకులు పడతాయి మధ్యలో. వీటితో మనకి ఫాల్ రెడీ అయిపోతుందండి. ఇప్పుడు ఎలా కుట్టాలనేది మీకు నేను చూపిస్తాను. ఫాల్ కుట్టడానికి ఫస్ట్ ఈ పెద్ద ముక్కలు 2 జాయింట్ చేసుకుందామండి. ఇదిగోండి ఇలా కుట్టేసుకోండి, డబల్ కుట్టు అక్కర్లేదు. పెద్ద పీసులు 2 జాయింట్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఈ చిన్నది కూడా ఇలా జాయింట్ చేసేసుకోవాలన్నమాట. చక్కగా ఇలా కుట్టేసుకోవాలి. ఇదిగోండి ఫాల్ 4 మడతలు వేసి మడత పెట్టాను. ఇక్కడ చూడండి, కరెక్ట్గా 4 మడతల మీద 50 సెంటీమీటర్లు, అంటే మనకి కరెక్ట్గా 2 మీటర్లు వచ్చేసిందండి. ఇది ఫాల్ ఇలా ఉండడం వల్ల చూడండి, ఇలా కరెక్ట్గా పెడితే 2 మీటర్లు మనకు వచ్చేసింది. కరెక్ట్గా కొలుచుకుని ఇలా కట్ చేసుకుని కుట్టుకోవడమేనండి. ఇప్పుడు దీనికి 2 అంచులు కుట్టుకోవాలి కదండి, ఇలా గోరుతో అనుకోవాలండి. అనుకుంటే మనకి ఈజీగా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే, ఆగే పనే ఉండదండి. ఇలా గోరుతో ఇలా అనుకున్నాం అనుకోండి, ఇలా కాటనే కదండి ఇది. ఇదే క్లాత్తో మనం బయట కుట్టించు ఫాల్ కొనుక్కోవాలంటే 15 రూపాయలు అవుతుందండి. ఇంట్లో వేస్ట్గానే పడింది కదా, ఆ 15 రూపాయలు కూడా మనకి ఎందుకండి ఖర్చు, అలా అనమాట. అంటే ఉంది కాబట్టి అండి, లేకపోతే కొనుక్కుంటాం ఫాలు, అదేం కాదు. ఇలా అనమాట, ఇలా గోరుతో ఒక్కసారి అనేసుకున్నాం అనుకోండి, డైరెక్ట్గా అసలు కుట్టు మొత్తం వేసుకొచ్చేయడమేనండి. ఇప్పుడు ఈ అంచు మనం ఇలా కుట్టేసుకోవాలండి. డైరెక్ట్గా చాలా ఫాస్ట్గా కుట్టుకోవచ్చండి. 5 నిమిషాల్లో 2 అంచులు కూడా కుట్టేయచ్చు అనమాట. ఇదేం పెద్ద కష్టం కాదండి. ఫాల్ మనం ఇంట్లో కుట్టుకోవడమా అని అనుకోక్కర్లేదు. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. డైరెక్ట్గా ఏమీ రానోళ్ళు కూడా ఈ లైన్ లాగేయచ్చండి. ఒకవైపు కుట్టేసాను చూసారా, రెండో వైపు కూడా ఇగోండి ఇలా గోరుతో అనుకున్నాం కదా, ఒక పక్క అంచు కూడా కుట్టేశానండి. ఒకవైపు అంచు ఉంది, ఈ చివరికైతే మనకు అంచు లేదు, అందుకని చెప్పని ఇటు కూడా కుట్టేశానండి. ఈ రెండో అంచు కూడా మనం ఇలా ఫాస్ట్గా కుట్టేయచ్చండి. రెండో చివరి చూసారా, అంచు ఉందండి, మనం మడిచి కుట్టుకోక్కర్లేదు అండి. ఫాల్ ఎంత బాగా రెడీ అయిపోయిందో, కొన్న ఫాల్ లాగా ఇటు అంచులు చక్కగా చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో. ఇప్పుడు మనం చీరకి ఇది వేసి కుట్టేసుకోవడమేనండి. ఇప్పుడు మనం ఇదేమీ మీకు నేను చూపించక్కర్లేదు కదా, ఫాల్ కుట్టడం కూడా చూపించాను అనుకోండి, వీడియో లెంగ్త్ అయితే తిట్టుకుంటారు మీరు. ఇలా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. చూసారండి, జాయింట్ కూడా మనకు కనిపించట్లేదు, జాయింట్ వేసినట్టు కూడా తెలియదండి. ఇంత నీట్గా కుట్టుకోవచ్చండి ఫాలు. మీకు ఈ వీడియో నచ్చిందా అండి? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ కూడా జాయింట్ వచ్చింది చూడండి. థ్యాంక్ యూ.